ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా, మోషేకు అలాగే అహరోన్కి విరోధంగా మాట్లాడిన కోరహుని తర్వాత అతని సంబంధికులను దేవుడు ప్రాణముతోనే వాళ్ళు పాతాళంలో కూలిపోయి చనిపోయేలాగా, అంటే భూమి రెండుగా చీలిపోయి అందులో పడిపోయి వాళ్ళంతా చనిపోతారు. అలాగే తనతో పాటు వచ్చిన 250 మంది ఎవరెవరైతే ధూపార్తిని తీసుకొని వస్తారో వాళ్ళందరినీ కూడా దేవుడు కాల్చివేస్తాడు. ఇదంతా జరిగిన తర్వాత మిగిలిన జనం కూడా ఇంకా భయపడకుండా మళ్ళీ వాళ్ళిద్దరి మీద సనగటం మొదలు పెడతారు. మీ వల్లే వాళ్ళందరూ చనిపోయారని చెప్పి ఈ మోషేను అహరోను గురించి సనగడం మొదలు పెడతారు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, మరునాడు ఇజ్రాయేలీల సర్వసమాజము మోషే అహరోన్లకు విరోధంగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి